నమస్తే వెల్కమ్ టు ట్రూత్ డిబేట్ నేను నవీన్ తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యి గుట్టు విడుతోంది తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి యథేచ్ఛగా వాడినట్లు సిబిఐ భాగస్వామిగా ఉన్న సిట్ తేల్చింది వైసీపీ ప్రభుత్వ హయాంలో పామోలిన్ నూనెలో రసాయనాలు కలిపి తయారు చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేసినట్లు నిర్ధారించింది కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు అజయ్ కుమార్ సుగంధ్ను అరెస్ట్ చేసిన సిట్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పొందుపరిచింది ముఖ్యంగా సొంతంగా డైరీ ఉండి పాల సేకరణ నెయ్యి వెన్నె తయారీలో సుదీర్ఘ అనుభవం ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ టెండర్లో పాల్గొనే అర్హత ఉంటుంది కానీ జగన్ సర్కార్ కాలంలో ఇవేవి పట్టించుకోలేదు శ్రీ వైష్ణవి డైరీ అలాగే ఏఆర్ డైరీకి సంబంధించి ఏఆర్ డైరీ ఫుడ్స్ దీంతోపాటు పలు సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి ఉత్తరప్రదేశ్కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ కూడా ఈ జాబితాలో ఉంది అయితే బోలేబాబా డైరీ ఒక్క పాల చుక్క కూడా సేకరించలేదు వెన్న తీయలేదు అయినా టన్నుల కొద్దీ నెయ్యిని తయారు చేసింది టీటీడీకి సరఫరా చేసింది అంతేకాదు ఇదే కేసులో కుట్రదారులైన ఏఆర్ డైరీ శ్రీ వైష్ణవి డైరీ తదితర సంస్థలు బోలేబాబా నుంచి వచ్చిన కల్తీ నెయ్యిని టీటీడీకి పంపించాయి అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలు ఢిల్లీ కేంద్రంగా ఉన్న బడ్జెస్ అనే కంపెనీతో పాటు అజయ్ కుమార్ సుగంధ్కు చెందిన సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ ఇతర సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేశారు మోనోగ్లిజరైడ్స్ ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ లాక్టిక్ యాసిడ్ కృత్రిమంగా నెయ్యి వాసన తెప్పించే రసాయనాలు వంటివి ఉపయోగించి కల్తీ నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేశారు ఇందులో టీటీడీ అంచనా ప్రకారం ఏకంగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని బోలేబాబా డైరీ తయారు చేసింది ఈ కల్తీ నెయ్యి విలువ దాదాపు 250 కోట్లు ఉంటుంది ఇందులో 137 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల కల్తీ నెయ్యిని బోలేబాబా సంస్థ శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్కు పంపింది అదే నెయ్యిని శ్రీ వైష్ణవి డైరీ టీటీడీకి సరఫరా చేసింది బోలేబాబా భక్తు కల్తీ నెయ్యిని తయారు చేయగా అక్కడి నుంచి వచ్చిన అదే కల్తీ నెయ్యిని శ్రీ వైష్ణవి డైరీ అలాగే ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్లు టీటీడీకి పంపించాయి ఆ కల్తీ నెయ్యినే పవిత్రమైన శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించారు ఇక్కడ జగన్ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు 2024 సెప్టెంబర్లోనే కూటమి ప్రభుత్వం చెప్పింది దీంతో అప్పుడే వైసీపీ రివర్స్ డ్రామా మొదలుపెట్టింది చంద్రబాబు దేవుడితో రాజకీయాలు ఆడుతున్నారని జగన్ను పావుగా చేయాలనుకుంటున్నారని వైసీపీ నేతలు వారి అనుకూల నీలి మీడియా గగ్గోలు పెట్టింది నాడు కూటమి ప్రభుత్వం చెప్పింది నిజమని ఇప్పుడు రుజువైంది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ భాగస్వామిగా ఉన్న సిట్ ఈ సంగతి తేల్చింది దీంతో నిజాన్ని ఒప్పుకోలేక సిబిఐని విమర్శించలేక మళ్లీ రాజకీయ కుట్రలంటూ జగన్ రోత మీడియా రకరకాల విన్యాసాలు చేస్తోంది జగన్ బాబాయ్ నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీరు కూడా అనుమానాస్పదమని సిబిఐ భాగస్వామిగా ఉన్న సిట్ తేల్చింది ఆయన పిఏగా వ్యవహరించిన చిన్నప్పన్న నేరుగా రంగంలోకి దిగి బోలేబాబాతో డీల్స్ మాట్లాడినట్లు కూడా తేలింది ఈ వివరాలన్నింటినీ సిట్ స్వయంగా కోర్టు సమర్పించింది ఇప్పటివరకు కల్తీ నెయ్యే లేదని కదలలిన నీలి మీడియా రిమాండ్ రిపోర్టు వెలుగులోకి వచ్చాక నెయ్యిలో కల్తీ జరిగింది కానీ ఇక దానిని తిరుమలలో వాడలేదంటూ మాట మార్చేస్తోంది ఇవన్నీ ఉన్నాయి చాలా విషయాలు వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం డిబేట్లో పాల్గొంటున్నారు సురేందర్ నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి అలాగే గాయత్రి గారు